నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. తెలుగు చలనచిత్రంలో ప్రధానంగా ఒక చిత్రం తెరకెక్కాలంటే దానికి హీరో, హీరోయిన్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎంత ప్రాధాన్యత వహిస్తారో అదేవిధంగా ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టుల నుంచి పెద్ద స్థాయి క్యారెక్టర్ ఆర్టిస్టుల వరకు కూడా అందరూ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ప్రధానంగా వీళ్ళకి సంబంధించిన వేతనానికి సినిమా ఇండస్ట్రీ ఎలాంటి ఆలోచన వహించట్లేదని ప్రధానంగా వీళ్ళు ఈ రోజున బంద్కి పిలిపించారు. అయితే ఓవరాల్గా ఈ బంద్ యొక్క పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి, సినిమా రంగం ఎలా స్పందించబోతుందనే అంశం గురించి మనతో మాట్లాడడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. చెప్పండి సార్. అంటే దీనిలో ప్రధానంగా అన్ని క్రాఫ్ట్స్ ఉన్నాయి. ప్రధానంగా కార్మికులు, సినిమా రంగానికి సంబంధించినటువంటి కార్మికులు అంటే వాళ్ళు క్రేన్లు పట్టుకునే వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే అనేక మంది ఉంటారు. అయితే ఈ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వాళ్ళు నోటీసులు ఇచ్చారు సమ్మెకి. అంటే 30% వేతనాలు పెంచాలి అనే డిమాండ్ చాలా కాలంగా చేస్తున్నారు వాళ్ళు. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చెప్పి వాయిదాలు వేస్తూ వస్తున్నారు. ఈ వాయిదాలు వేయడానికి సంబంధించి ప్రధానంగా సినిమా పరిశ్రమ బాగాలేదు, సక్సెస్ రేట్ బాగాలేదు, థియేటర్లకు జనాలు రావడం లేదు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. కానీ సినిమా వ్యాపారం విస్తృతి చెందింది అనేది ఎవరు మాట్లాడటం లేదు. అంటే ఇదివరకు థియేటర్ ప్లాట్ఫామ్ ఒకటే ఉండేది సినిమాకి. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చింది, డిజిటల్ ప్లాట్ఫామ్ వచ్చింది, శాటిలైట్ ప్లాట్ఫామ్ చాలా కాలం నుంచి ఉంది. ఇన్ని ప్లాట్ఫామ్స్కి విస్తరించింది వ్యాపారం అని ఎవరు మాట్లాడట్లేదు. విస్తరించడం వలన థియేటర్కి తగ్గింది. అది కూడా మల్టీప్లెక్స్లకు జనాలు వెళ్తున్నారు, సింగిల్ స్క్రీన్స్ పోయినాయి. ఇది ప్రాబ్లం. అయితే ఈ ప్రాబ్లంను మేజర్గా చూపించి సినిమా పరిశ్రమ కండిషన్ బాగాలేదు, ఇక్కడ సక్సెస్ రేటు చాలా తక్కువ ఉంటుంది, 5% కంటే సక్సెస్ రేట్ లేదు, అందుకని మీరు మొండిగా ఇలా వేతనాల కోసం పట్టుదల పట్టడం సరైంది కాదు అన్న పద్ధతిలో వ్యవహారం నడుపుతున్నారు ఇప్పటిదాకా. నిజానికి కరోనా అయిపోయిన తర్వాత ఒకసారి నిర్మాతల సమ్మె జరిగింది. నిర్మాతల సమ్మెకి ముందు కార్మికుల సమ్మె వీళ్ళు మొదలుపెట్టినప్పుడు అప్పుడు కండిషన్ అంటే లాక్డౌను, ఈ కష్టాల్లో ఉన్నాం, ఇప్పుడు ఈ వేతనాల పెంపు అనేది ఇష్యూ చేయకండి అని చెప్పి మాట్లాడారు. అలా అదే టైంలో నిర్మాతలు కూడా సమ్మెకి దిగటంతో ఇది పక్కెళ్ళిపోయింది. అయితే నిర్మాతల సమ్మె ముగిసిన తర్వాత ఆ టైంలో ప్రెస్ మీట్ పెట్టి చాలా ఓపెన్గా అందరి సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు, కానీ జరగలేదు. ఆ తర్వాత 2-3 సందర్భాల్లో వీళ్ళు ప్రయత్నాలు చేశారు, వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు ఈ పరిస్థితి, ఈ కండిషన్ నుంచి మమ్మల్ని బయటేయండి, మాకు వేతనాలు పెంచి తీరవలసిందే, సోమవారం నుంచి పెంచకపోతే మేము సమ్మెకి పెడతాము, పెంచుతామని లెటర్ ఇచ్చిన నిర్మాతలు ఎవరైనా ఉంటే వాళ్ళ షూటింగ్లకు వెళ్తాం. లెటర్ ఇవ్వనటువంటి నిర్మాతల షూటింగ్లకు మాత్రం వెళ్ళం. ఇది వాళ్ళు తీసుకున్న నిర్ణయం. ఆల్రెడీ మిగిలిన క్రాఫ్ట్స్ అన్నిటితోనూ కోఆర్డినేట్ చేయడానికి వాళ్ళు 2 కోఆర్డినేటర్స్ని కూడా పెట్టుకున్నారు. వీరశంకర్ గారు ఆ కోఆర్డినేటర్లో ఒకరు. కాబట్టి వారి నాయకత్వంలో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఈ 30% పెంపుకి అంగీకరించిన వారి సినిమాల షూటింగులు యథావిధిగా జరుగుతాయి. కార్మికులందరూ హాజరై పనిచేస్తారు. ఇప్పుడు 24 క్రాఫ్ట్లే కాదు, ఇంకో క్రాఫ్ట్ పెరిగింది. ఇప్పుడు విఎఫ్ఎక్స్ ఇవన్నీ కూడా వచ్చినాయి. ప్రతి ఒక్క చోట ఈ 30% పెంపు అనేది వర్తించాలి. పైగా తొందరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎన్నో రకాల సినిమాలు రూపొందుతున్నాయనే వాస్తవంలో చాలా వరకు క్రాఫ్ట్లు తగ్గించే అవకాశం ఉంది కదా. అంటే ఇప్పుడు చైనాలో అదేదో రోబోలతో బ్రిడ్జి కట్టారు అనే వార్త ప్రపంచం అంతా ఆశ్చర్యంగా చూసింది. అంటే మనుషులతో పని లేకుండానే నిర్మాణాలు సైతం జరిపేస్తున్నారు అనే వార్త చాలామందిని టెర్రరైజ్ చేస్తోంది. కానీ సినిమా పరిశ్రమకు సంబంధించి ఇది క్రియేటివ్ ఏరియా. ఈ క్రియేటివ్ ఏరియాలో కొంత తెలివి, బుర్ర, దీనికి సంబంధించి దాని వినియోగం తాలూకా అవసరం ఉంటుంది అనివార్యంగా. ఈ క్రాఫ్ట్లకు సంబంధించి ముఖ్యంగా కార్మికులకు సంబంధించి ఏఐతో ప్రమేయం ఏమీ ఉండకపోవచ్చు. అందుకని ఏఐ వచ్చినా కానీ వీళ్ళ అవసరం ఉంటుంది. అంటే వీళ్ళని భయపెట్టడంలో భాగంగా ఏఐ కూడా ప్రస్తావిస్తున్నారు. అసలు ఉద్యోగ భద్రత లేదు, మీరు జీతాలు అడుగుతారేంటి అన్న పద్ధతిలో మాట్లాడుతున్నారు. అవన్నీ వచ్చినప్పుడు అసలు మనుషుల అవసరం లేని పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయాలనేది అది వేరే గొడవ. కానీ ఇప్పుడు బతకటానికి లైవ్లీహుడ్ పెంచమని అడుగుతున్నారు వాళ్ళు. మేము జీవించలేని పరిస్థితులు ఉన్నాయి, బయట అద్దెలు పెరిగిపోయినాయి, అలాగే ప్రతి వస్తువు ధర పెరిగిపోయింది. ఇది 3 ఏళ్ల నుంచి నలుగుతున్నటువంటి గొడవ, ఈ రోజున కొత్తగా ఎమర్జ్ అయింది కాదు. మేము అడుగుతున్న 30% ఏదో పెంచేయండి, మేము పనిలోకి వస్తామని అడుగుతున్నారు వాళ్ళు.
వీళ్ళు అంటే సినిమాలకు సంబంధించి వసూళ్ళ కోట్లలో చెప్తున్నారు. ఇప్పుడు 500 కోట్లు 1800 కోట్లు దాకా తెలుగు సినిమా వెళ్ళింది మార్కెట్. మరి దీనిలో మా షేర్ కూడా ఉంటుంది కదా అనేది వాళ్ళ గొడవ. ప్రాఫిట్స్ పెరిగినాయి కదా, సక్సెస్ రేట్ తక్కువే కావచ్చు, కానీ సినిమాల మీద వస్తున్నటువంటి రెవెన్యూస్ చాలా ఉంటున్నాయి. ఇదివరకు థియేటర్ నుంచి వచ్చినటువంటి డబ్బులు, ఇప్పుడు అది కాదు. అనేక ప్లాట్ఫామ్స్కి విస్తరించారు మీరు. థియేటర్కల్ రైట్స్ అమ్ముతున్నారు, శాటిలైట్ రైట్స్ అమ్ముతున్నారు, ఓటీటీ రైట్స్ అమ్ముతున్నారు. అది కాకుండా యూట్యూబ్, ఇతర వ్యవహారాలు, డిజిటల్ రైట్స్ అమ్ముతున్నారు. ఇలా 100 రకాల హక్కులు మీరు అమ్ముకుంటూ వ్యాపారం చేస్తున్నారు సినిమా పేరు చెప్పి. మరి మీ వ్యాపారం విస్తరించినప్పుడు మీరు ఎందుకు మాకు పేమెంట్ ఇవ్వడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? పనిచేసే వాళ్ళకి ముందు క్రేన్ పట్టుకునేవాడు, మరొకడు కెమెరాలు లెన్సులు మోసుకెళ్ళేవాడు, వీళ్ళందరూ వస్తారు దీనిలోకి. అన్ని విభాగాలకు 24 క్రాఫ్ట్లకు సంబంధించిన అన్ని విభాగాల కార్మికులు ఉన్నారు దీనిలో. వీళ్ళకి ఇచ్చే జీతాలు ఎంత, హీరోలకు ఇస్తున్న రెమ్యూనరేషన్లు ఎంత? కాబట్టి మీరు హీరోలకి, హీరోయిన్లకి, ఆర్టిస్టులకి రెమ్యూనరేషన్లు సినిమాకి పెంచుకుంటూ వెళ్తున్నారు. మాకు అసలు ఏడాదికో 2 ఏళ్లకో కూడా రివ్యూ చేయకపోతే ఎలాగ మా జీతాలని అనేది వాళ్ళ ప్రధానమైన గొడవ. అందుకని 24 క్రాఫ్ట్ల వాళ్ళు కలిసి ఒక ఫెడరేషన్ ఉంది, ఎంప్లాయీస్ ఫెడరేషన్ అని. దాని ఆధ్వర్యంలో ఇప్పుడు ఈ సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. సోమవారం నుంచి అంటే ఈ రోజు నుంచి బంద్ చేయాలని. ఈ బంద్కు కూడా వాళ్ళు ఒక వెసులుబాటు ఏం కల్పించారంటే, ఎవరైనా అంటే అందరూ కలిసి ఒక వేదికగా ఉంది, నిర్మాతల మండలి అని ఉంది. కాబట్టి వాళ్ళు స్ట్రైట్గా ఒకే నిర్ణయం ప్రకటించినా ఓకే. లేదు వ్యక్తిగతంగా ఎవరైనా ప్రొడ్యూసర్, ఇప్పుడు ఈరోజు షూటింగ్ ఉంది, నేను నా షూటింగులకు నేను పెంచిస్తాను అని చెప్పి ఒక అగ్రిమెంట్ లెటర్ ఇస్తే మేము హాజరవడానికి మాకు అభ్యంతరం ఏమీ లేదు అని చెప్పారు వాళ్ళు. ఎవరైతే ఈ వేతనం ఇవ్వడానికి అంగీకరిస్తారో వాళ్ళ దగ్గర పనిచేస్తాం. అలాగే వెబ్ సిరీస్లు, ఇతరత్ర షూటింగులు కూడా జరుగుతున్నాయి. ఎవరైనా సరే లెటర్ ఇచ్చిన వాళ్ళకే షూటింగ్, లెటర్ ఇవ్వకపోతే షూటింగులకు హాజరు కాము అని చెప్పేసి స్పష్టంగా చెప్పారు వాళ్ళు. దానికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. మరి ఎలాంటి నిర్ణయం వస్తుందో చూడాలి. వాళ్ళైతే సుముఖంగా ఉన్నట్టు కనబట్టలేదు దీనికి అంగీకరించడానికి. నిర్మాతల మండలిగా దీన్ని ఏ మేరకు కంట్రోల్ చేయగలము, ఏ మేరకు ఈ ఉద్యమాన్ని కంట్రోల్ చేసి దీన్ని తొక్కేయగలము అనే పద్ధతిలో వాళ్ళ ఆలోచనలు జరుపుతూనే ఉన్నారు నిరంతరాయంగా. కానీ ఏదో ఒక మేరకు ఒక అంగీకారానికి రాక తప్పని పరిస్థితి అయితే ఉంది. బహుశా ఈరోజు రేపట్లో ఆల్రెడీ కార్మికుల పరిస్థితులు, ప్రపంచ పరిస్థితులు తెలిసినటువంటి పెద్దలు కూడా ఉన్నారు అక్కడ. తమ్మారెడ్డి భరద్వాజ్ గారు లాంటి వాళ్ళకి ప్రపంచం ఏం జరుగుతుంది అనేది తెలుసు. ధరలు ఎలా ఉన్నాయి, జీవితాలు ఎలా ఉన్నాయి, జీతాలు ఎలా ఉన్నాయి అనే దానికి సంబంధించిన ప్రాథమిక అవగాహన ఉంది. వీళ్ళు కేవలం పెట్టుబడి లాభము అనే పద్ధతిలో కాకుండా జీవితాలు కూడా ఆలోచించగలరు. అందుకని ఇలాంటి వాళ్ళు ఎవరైనా చొరవ తీసుకుంటే కొంత పరిస్థితి మెరుగై ఒక పరిష్కారం మార్గంగా ఈ సమస్య వెళ్ళే అవకాశం ఉంది. సార్, ఏదైనా సమస్య తలెత్తినప్పుడు వెంటనే నిర్ణయాలు తీసుకోకపోవడానికి గల కారణం, ఒకవేళ వెంటనే తీసుకుంటే మళ్ళీ ఇదే దూరంలో సంవత్సరానికి ఒకసారి పెంచమంటుంటారనే. సంవత్సరానికి ఒకసారి అంటే చాలా కాలంగా కరోనా తర్వాత నుంచి జరుగుతున్నటువంటి వ్యవహారమే. చాలా సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని సినిమాల షూటింగుల సందర్భంగా కొంచెం ఎక్కువ డబ్బులు ఇచ్చి తీసుకోవడం జరుగుతోంది. అది ఎలాగూ జరుగుతోంది కదా, మళ్ళీ దీన్ని ప్రైస్ లిస్ట్ ఎందుకు అని అడుగుతున్నారు. వాళ్ళు అధికారికంగా ప్రకటించమని అడుగుతున్నారు. అధికారికంగా ప్రకటించి ఈ రేట్లనే ఆమోదించింది అని చెప్పండి. ఆ ప్రైస్ లిస్ట్ ప్రకారం ఎవరైనా షూటింగ్ చేసుకుంటారు. ఒకరి దగ్గర ఎక్కువ తీసుకుని ఇంకొకరి దగ్గర తక్కువ తీసుకుని ఆ గొడవ ఎందుకు? ఇవ్వగలిగినోడు ఇస్తున్నాడు ఇప్పుడు కూడా. అది కాదు ఇష్యూ. ఒక ఫిక్స్డ్ ప్రైస్ అనేది పెట్టేస్తే అందరికీ అదే అమలు అవుతుంది కదా అనేది వాళ్ళు అడుగుతుంది. అంతకుమించి గొంతెమ్మ కోరికేం కాదు అది. వాళ్ళు అడుగుతున్న డిమాండుల్లో తప్పు ఏం లేదు. వాళ్ళు చాలా వాస్తవికంగానే మాట్లాడుతున్నారు. ఇది చాలా పాత డిమాండ్, ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. కాకపోతే సినిమా పరిశ్రమ, నిర్మాతల మండలి, అసలు నిర్మాత సెంట్రిక్గానే సినిమా ఉంటుంది. నిర్మాతల పరిస్థితే బాగాలేదు. ఇప్పుడు మీరు పేమెంట్లు పెంచమంటే అసలు సినిమా పరిస్థితే బాగాలేదు, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీయే ఉండదు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇది అది కరెక్ట్ కాదు. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీకి జరిగిన నష్టమేం లేదు. అది విస్తృతి చెందింది అనేది వీళ్ళు మాట్లాడట్లేదు. దాని ద్వారా లాభాలు రాబట్టే కదా వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. ఏదో మేరకు వ్యాపారం జరుగుతోంది కాబట్టి ఇక్కడ ఉన్నారు. లేకపోతే ఫిలిం నగర్ ఖాళీ అయిపోయి వెళ్ళిపోవాలి కదా వాళ్ళందరూ.
ఎందుకు ఇంకా సినిమాలు ప్రొడక్షన్ జరుపుకుంటున్నాయి? ఎందుకు అంటే వెబ్ సిరీస్లు చేస్తున్నారు, టీవీ సీరియళ్ళు చేస్తున్నారు, రకరకాల వ్యాపారాల్లోకి విస్తరించారు కదా మీరు. కంటెంట్ వైజు సినిమాకి మాత్రమే పరిమితం అయితే సినిమాకి సంబంధించి 100 ప్లాట్ఫామ్స్కి విస్తరించారు మీరు. మరి ఈ విస్తరణ ద్వారా పొందిన లాభాలే కదా మీరు హీరోలకు ఇస్తున్న రెమ్యూనరేషన్లు కోట్లలో ఇస్తున్నారుగా. 100 కోట్లు దాకా రెమ్యూనరేషన్లు ఇవ్వడానికి సిద్ధపడిపోతున్నారుగా. ఈ 100 కోట్లు 125 కోట్లు 200 కోట్లు రెమ్యూనరేషన్లు ఇస్తున్నామనే వార్తలు సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి కదా. ఈ టైంలో మాకు ఇచ్చే జీతాలంతా వాటిని 30% పెంచమని అడుగుతున్నాం మేము. అందులో పెద్ద తప్పు ఉన్నట్టు, మా వల్లనే సినిమా పరిశ్రమ నష్టపోతున్నట్టు మాట్లాడితే ఎలా అంటున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు ఎంత మార్జిన్ ఉంటుంది? 1000 రూపాయలు తీసుకునే వ్యక్తికి 300 ఎక్స్ట్రా 1300 ఇవ్వాలి అంతే. అంతకు మించి ఏం లేదు దీనిలో. ఇష్యూ ఏం లేదు. అనవసరంగా దీన్ని డ్రాగ్ చేసి ఒక ఇష్యూగా మారుస్తున్నారు. కానీ ఇది సాల్వ్ చేసేసుకుని ముందుకెళ్ళటమే బెటర్ వాళ్ళు. రైట్. ఓకే భరద్వాజ్ గారు, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.